ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా అధికారికంగా ప్రకటించింది. ఇరాన్లోని ఖమేనీ నివాసాన్ని టార్గెట్గా చేసుకుని జరిపిన దాడుల్లో ఖమేనీ సహా ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు మృతి చెందినట్లు ఇరాన్ మీడియా ప్రకటించింది. అటు ఖమేనీ మృతితో అక్కడ 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది ఇరాన్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీనే టార్గెట్గా ఆయన నివాసంపై ఇజ్రాయెల్, అమెరికా ఆధునిక క్షిపణులతో విరుచుకుపడింది. ఖమేనీ నివాసమే లక్ష్యంగా 30 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడుల్లో ఖమేనీ హతమయ్యారు. అటు ఖమేనీతో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ ససీర్ జాదే, రెవల్యూషనరీ గార్డ్ ఆర్సీజీ కమాండర్ మొహమ్మద్ కూడా చనిపోయారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తాం. ఇక ఇదే విషయం పైన మరింత సమాచారంతో మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇటు నిన్న జరిగినటువంటి దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. దీన్ని అధికారికంగా సైతం ధృవీకరించారు. అయితే ఇప్పుడు అమెరికా అంటే ఈ మృతికి సంబంధించి ఎటువంటి ప్రకటన రిలీజ్ చేశారు ట్రంప్? హరిష, ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే ఇరాన్ అధికారిక పత్రికలు, మీడియా కూడా ధృవీకరించడం జరిగింది. మొదట ఖమేనీ చనిపోలేదంటూ కూడా చెప్పిన తర్వాత అతని కుటుంబ సభ్యులు కూడా ఆయనతో పాటు చనిపోయినట్టుగా కూడా ధృవీకరించడం జరిగింది. ఈ ఖమేనీ మరణించిన వార్త మొట్టమొదట డొనాల్డ్ ట్రంప్ తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇటు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. ఖమేనీనే టార్గెట్ గా చేసుకొని దాదాపు 40 రోజులుగా కూడా ఈ యొక్క దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఆయన ఈ రోజు చనిపోయినట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే 40 రోజుల పాటు కూడా ఇరాన్ లో ఈ యొక్క ఆయన మృతికి సంబంధించి ఎటువంటి అధికారిక కార్యక్రమాలు చేపట్టకూడదు అనేది కూడా అక్కడి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 7 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ఇటు ఏదైతే ఉధృత స్థాయిలో యుద్ధం జరుగుతుందో, ఇటు ఇరాను అదేవిధంగా ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చెలాయించుకునే దిశగానే ఈ యొక్క యుద్ధం కొనసాగిందని చెప్పొచ్చు. ఖమేనీ యొక్క రాక్షసత్వాన్ని రూపుమాపడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్నామంటూ కూడా అనేక సార్లు ప్రకటించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఖమేనీ చనిపోయిన తర్వాత ఇటు అమెరికా, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా సంయుక్తంగా ఈ ప్రకటనను విడుదల చేయడం జరిగింది. అయితే దీనిపైన ఇటు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఐక్యరాజ్య సమితి కూడా అదే స్థాయిలో ఇటు ఇజ్రాయెల్ పైన అదేవిధంగా అమెరికా పైన కూడా వాళ్ళు చేసిన దాడిని ఖండిస్తూ కూడా ప్రకటనలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీ చనిపోవడము, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్, సాధారణ పౌరులు కూడా అక్కడ ఎంతో మంది చనిపోతూ ఉండడము, ముఖ్యంగా ఇటు ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కూడా ఇటు తెలుగు వాళ్ళకు సంబంధించి కూడా కొంతమంది దీంట్లో ప్రముఖులు కూడా ఇంపాక్ట్ అవుతున్నారు. వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళు కూడా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. మంచు విష్ణు కావచ్చు, లేదా పివి సింధు కావచ్చు, ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఈ యొక్క మిసైల్స్ దాడులు జరుగుతున్నాయి అనేది కూడా పివి సింధు కొద్దిసేపటి క్రితమే తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. తాము సురక్షితంగానే ఉన్నాము, ప్రస్తుతం భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు తమతో సంప్రదింపులు జరుపుతూ ఉంది, ఇక్కడ ఎటువంటి అవసరం ఉన్నా వెంటనే వాళ్ళు స్పందిస్తున్నారంటూ కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది. మంచు విష్ణు కూడా తన ఒక వీడియో ఆయన కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. వెనకాల మిసైల్స్ వెళ్తూ ఉన్న వాటిని కూడా ఆయన చూపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి తాము క్షేమంగా ఉన్నామని చెప్తున్నారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోవద్దు అనేది కూడా ఇటు ఐక్యరాజ్య సమితి కూడా చెప్పడం జరిగింది. అయితే ఖమేనీని హతం చేయడమే తమ లక్ష్యంగా ఇజ్రాయెల్ గతంలో కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు గత 40 రోజులుగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆ చర్చలు ఒకవైపు జరుపుతూనే మరోవైపు దాడులకు ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పైన విరుచుకుపడుతుంది. అయితే ఇరాన్ కూడా అదే ధీటుగా సమాధానం చెప్తుంది. ఖమేనీకి సంబంధించిన మృతికి సంబంధించి ప్రతీకారం ఖచ్చితంగా తీసుకొని తీరుతామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటి వరకు తాము వాడిన ఆయుధాలంతా కూడా పాతకాలం ఆయుధాలు, కొత్త ఆయుధాలు కూడా తమ వద్ద ఉన్నాయి. వాటితో అమెరికా, ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల పని పడతామంటూ కూడా ఇరాన్ మరి ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటికే ఐక్యరాజ్య సమితి దీంట్లో కలగజేసుకొని శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఏ విధంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి
సూచనను పాటిస్తుంది అనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. అయితే ఖమేని దాదాపు సుదీర్ఘ కాలంగా ఇరాన్ సుప్రీంగా పనిచేసిన ఖమేనీని లక్ష్యంగా చేసుకొని చనిపోవడం జరిగింది. కొంతమంది ఆయనకు అనుకూలమైన వర్గము ఆయన మృతిని ఖండించడం జరిగింది. మరి కొంతమంది ఆయన చనిపోయినందుకు సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించిన అంశం పైన అమెరికా జోక్యాన్ని ఇతర దేశాలు కూడా సహించట్లేదు. అంతర్జాతీయంగా ఇటు న్యాయస్థానాలకు కట్టుబడి అంతర్జాతీయ లాకు కట్టుబడే అన్ని దేశాలు కూడా వ్యవహారం చేయాలనేది కూడా ఐక్యరాజ్య సమితి చెప్పిన నేపథ్యంలో మరి ఇప్పటికే ఖమేనీని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకైతే జరిపింది. ఖమేనీ చనిపోయాడు. మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో మరి శాంతి ఒప్పందం జరుగుతుందా, లేదంటే మరి ఇంకా ఇటు ఇరాన్ కూడా ఏ విధంగా దీనికి స్పందిస్తుంది అనేది కూడా ప్రస్తుతానికి వేచి చూడాలి. కానీ ఇరాన్ మాత్రం ప్రతీకారం ఖచ్చితంగా తీసుకొని తీరుతామనేది కూడా ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు ఉదయం ఆయన చనిపోయినట్టుగా కూడా ట్రంప్ తన ఎక్స్ ఖాతా వేదికగా చెప్పడం జరిగింది. గోపి, అంటే ఇప్పుడు ఖమేనీ మృతితో ఇటు ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసేందుకైతే సిద్ధమవుతోంది. మరి ఎవరైతే అక్కడ ఇండియన్స్ ఉన్నారో వారికి సంబంధించి ఎటువంటి అడ్వైజరీ జారీ చేస్తోంది ఎంబసీ? ఇప్పటికే భారత రాయబార కార్యాలయం కూడా ఇటు దుబాయ్ కావచ్చు లేదా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి పూర్తిగా ఏదైతే విమాన రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేసిన నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం కూడా భారతీయులకు కొన్ని అడ్వైజర్స్ కూడా జారీ చేయడం జరిగింది. తాము ప్రజలంతా సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి, ఎక్కడ కూడా ప్రయాణాలు చేయొద్దు అనేది కూడా భారత రాయబార కార్యాలయం ఇప్పటికే చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అక్కడ యుద్ధ వాతావరణానికి సంబంధించి కావచ్చు, సాధారణ పౌరులు ముఖ్యంగా భారతీయులు ఈ యొక్క యుద్ధంలో ఇంపాక్ట్ కాకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేది కూడా ముఖ్యంగా ఇటు పౌరులకైతే సూచనలు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇటు దీంట్లో ఇప్పటికే మనం ఇద్దరు సెలబ్రిటీస్ నుంచి తమ సోషల్ మీడియా వేదికగా ఈ యొక్క తాము సురక్షితంగానే ఉన్నామంటూ కూడా 2 వీడియోస్ కూడా చూడడం జరిగింది. పివి సింధు వీడియో కావచ్చు, మంచు విష్ణు వీడియో కావచ్చు. అయితే ఇతర భారత పౌరులను కూడా సురక్షితంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి, ఏదైనా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలి, పరిస్థితి సద్దుమణిగేంత వరకు ఆ తర్వాత తిరిగి భారతదేశం వెళ్లేందుకు తాము సహకారం చేస్తామంటూ కూడా ఇప్పటికే భారత ఎంబసీ చెప్పిన నేపథ్యంలో ఇటు ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ దేశాల్లో తలదాచుకున్న భారతీయులందరూ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతంలోనే ఉన్నారు అనేది కూడా ఎంబసీ చెప్తూ ఉంది. మరి ఇటు వాళ్ళందరినీ కూడా తిరిగి భారత్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాము. యుద్ధం విరమణకు సంబంధించి ప్రకటన వస్తే వెంటనే ఈ యొక్క భారతీయులందరినీ కూడా తిరిగి భారతదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు తాము ప్రయత్నం చేస్తున్నాం అనేది కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి.